గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి అరే మీరు ఎలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే దానికి ఏం చేయాలి చెప్తారు ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చినామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష వీళ్ళ సభ్యులకు చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానేరు నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీహరి గారు ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల ఏం పూర్తయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యేను గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నా నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష ట్యాంక్ బండ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలే లేవు ఇట్లా వాళ్ళు ఏది పడితే తప్పుడు సమాచారంగా కాలువలే లేవు కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మలుస్తున్నాయి జాగ్రత్త కూర్చో బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే కూర్చో ఎవరిగా ఇదే మర్యాద బయటకు పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కూర్చో అంటే కూర్చోబడడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చోనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష నన్ను కూర్చోనగానే భయపెట్టారు కాదు అదే కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు అధ్యక్ష మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు